హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కోడలపిల్ల సుమన. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. సో ఈ హోండా ఎస్పీ దొరంగొట్టు మా తమ్ముడు ఎప్పటి నుంచో హైదరాబాద్లో కొత్త బైక్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. సో ఫైనల్లీ ఈరోజు అయితే తీసుకోవడానికి వెళ్తున్నాము. మేము ఎక్కడ తీసుకోబోతున్నాము, ఎంత ప్రైస్ పడుతుంది, ఆ డీటెయిల్స్ కావాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు నా ఛానల్కి ఇదే మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేస్తే నా ఛానల్ నోటిఫికేషన్స్ అన్నీ మీ ఫీడ్లోకి వస్తాయి. అలాగే ఈ వీడియోని చూస్తున్న మీరందరూ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇప్పుడు మా తమ్ముడు సాయిని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాము. సో సాయి, ఈరోజు నువ్వు ఏ బైక్ తీసుకోబోతున్నావు? హోండా ఎస్పీ షైన్ 125cc. ఎందుకు హోండానే తీసుకోవాలనుకుంటున్నావు? హోండా పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మైలేజ్ కూడా బాగా వస్తుంది. ఓకే, నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నావు బండి తీసుకోవడానికి? 1 year అయింది. ఓకే నైస్. సో ఏ టైప్, డిస్కా లేకపోతే డ్రమ్మా, బ్రేక్ టైప్? డిస్క్. ఓకే ఓకే నైస్. సో ఎక్కడ తీసుకుంటున్నావు? హైదరాబాద్లో? మూర్తి నగర్. ఓకే, సో చూసారు కదండి, మా తమ్ముడు చాలా ప్రిపేర్డ్గా ప్లాన్డ్గా ఉన్నాడు. సో నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మా తమ్ముడు కోరిక అనమాట నెరవేరబోతుంది. సో ఈరోజు వాడి ఫేస్ అయితే మొత్తం గ్లో అయిపోతూ ఉంటుంది అనమాట. సో పార్టీ ఇస్తావు మరి బైక్ తీసుకున్న తర్వాత? మాకు పక్కా ఇస్తాను. ఏమి ఇస్తావు పార్టీ? మండి బిర్యానీ. సో మేమైతే ఇప్పుడు ఎర్రగడ్డ దగ్గర ఉన్న మోటీ నగర్కి అయితే వచ్చేసాము. ఇది వైష్ణవ్ హోండా షోరూమ్ అనమాట. సో దాని యొక్క ఫ్రాంచైజ్ అయితే ఇక్కడ ఉంది. హెడ్ ఆఫీస్ వచ్చేసి కొండాపూర్లో ఉంటుంది. మా తమ్ముడు బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాడు. సో అదైతే ఇక్కడ ఉంది అనమాట అవైలబుల్గా. సో మొత్తం చెక్ చేసుకుంటున్నాడు, స్క్రాచెస్ ఏమన్నా ఉన్నాయేమో లేకపోతే ఇంకేమన్నా ఇష్యూస్ ఉన్నాయేమో అని చెప్పి మొత్తం అయితే ఫుల్ ఫ్లెజ్డ్గా చెక్ చేసుకొని ఇంకా ఇదైతే ఫైనల్ చేసుకున్నాడు. మేము ఫస్ట్ అయితే హైదరాబాద్లో ఉన్న ప్రైమ్ ఏరియాస్ లైక్ కొండాపూర్, మాదాపూర్ అండ్ బిహెచ్ఎల్ అయితే ప్రైసెస్ అన్నీ తెలుసుకున్నాము. బట్ అస్సలు తగ్గట్లేదు అనమాట, డిస్కౌంట్స్ ఏం లేవు వాళ్ళ దగ్గర. బట్ మా తమ్ముడు ఏంటంటే ఇంకా బర్త్డే రోజు తీసుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాడు కాబట్టి ఇంకా మోటీ నగర్కి అయితే మేము ఆన్లైన్లో ఎంక్వైరీ పెట్టుకున్నాము. సో వాళ్ళైతే రీచ్ అవుట్ అయ్యారనమాట. సో అలా మాకైతే కొంచెం అమౌంట్ అయితే తగ్గింది, లేకపోతే ఇంకా ఎక్కువ ఛార్జ్ చేసేవాళ్ళు. నేను పర్సనలీ ఏం సజెస్ట్ చేస్తానంటే ఏదన్నా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఒక షోరూంలో కొటేషన్ తీసుకోండి. తర్వాత ఒక 4 to 5 షోరూమ్స్లో కొటేషన్ చూపిస్తే వాళ్ళు తగ్గిస్తారనమాట, డిస్కౌంట్ ఇస్తారు వాళ్ళ దగ్గర పర్చేస్ చేయాలని చెప్పి. అలా మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. మేము ఫుల్ అమౌంట్ పే చేసి తీసుకున్నాము. మేము యూపీఐ ట్రాన్సాక్షన్ చేసాము. అదే డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే 2% ఎక్స్ట్రా పే చేయాలి. సో మనకి డైలీ లిమిట్ ఫోన్పేలో లైక్ 1 lakh కాబట్టి 2 different అకౌంట్స్ నుంచి అయితే మేమైతే ట్రాన్స్ఫర్ చేసాము. సో మాకు ఏం ఛార్జెస్ అయితే పడలేదు. పేమెంట్ రిసిప్ట్ కూడా ఇచ్చేస్తారు మనకు సేమ్ డే. సో స్టాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట మా తమ్ముడికి ఎలా ఆన్ చేసుకోవాలి, బ్లూటూత్ యాప్ ఎలా యూజ్ చేయాలని చెప్పి. సో ఇది మా తమ్ముడు సెలెక్ట్ చేసుకున్న బైక్. సో బ్లూ అండ్ గ్రీన్ కలర్. సో ఇది వచ్చేసి హోండా ఎస్పీ షైన్ అనమాట. సో ఇది స్పోర్ట్స్ లుక్ ఉంటుంది. మామూలు షైన్కి దీనికి వచ్చేసి డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి అన్నమాట. కొత్త ఫీచర్స్ అయితే యాడ్ అయ్యాయి. దాంట్లో మెయిన్గా ఏంటంటే నావిగేషన్, గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఉంటుంది. మనము డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ చూడకుండా డైరెక్ట్ ఇక్కడ ఉన్న స్క్రీన్ మీద, డిస్ప్లే మీద మనమైతే లొకేషన్ చూసుకోవచ్చు. అలాగే బ్లూటూత్ ఫీచర్ అయితే ఉంది. మనం సాంగ్స్ వింటున్నప్పుడు సాంగ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. అండ్ ఇది మొత్తం వచ్చేసి స్పోర్ట్స్ లుక్ అనమాట. అండ్ మనకు ఒకవేళ మన మొబైల్ ఛార్జింగ్ అనేది తగ్గిపోతే మనం ఇక్కడ నుంచి మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ యాడెడ్ ఫీచర్స్ అనమాట షైన్కి, ఎస్పీ షైన్కి. సో మేము అందుకనే ఎస్పీ షైన్ స్పోర్ట్స్ మోడల్ అయితే ప్రిఫర్ చేస్తున్నాము. సో ఈ హోండా ఎస్పీ షైన్ 125cc బైక్కి స్పెషల్ ఫీచర్ అయితే ఉంది. సో కన్వెన్షనల్ బ్రేకింగ్ సిస్టమ్ కాకుండా సిబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అనమాట. సిబిఎస్ అంటే కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. దానివల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం బ్రేక్ అప్లై చేసినప్పుడు 70% రేర్ టైర్ అనేది అప్లై అవుతుంది అండ్ 30% ఫ్రంట్ టైర్ అనేది అప్లై అవుతుంది. సో స్కిడ్డింగ్ అనేది చాలా తక్కువగా జరుగుతుంది అనమాట. మీరు వెంటనే మీ బైక్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు వెన్ ఎవర్ యూ అప్లై ద బ్రేకింగ్ సిస్టమ్. సో ఇది వచ్చేసి ఐడియల్ స్టాప్ బటన్ అనమాట. ఇది అడిషనల్గా యాడ్ చేశారు ఎస్పీ షైన్ 125cc. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మనము సిగ్నల్స్ దగ్గర ఆగుతాం కదా. సో ఇది ఎప్పుడు ఆన్ చేసి పెట్టుకోవాలన్నమాట మనం డ్రైవింగ్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఏ అని ఉంది. సో ఇది వచ్చేసి
మన యొక్క రిజంబ్లెన్స్ అనమాట. మనం ఐడియల్ స్టాప్ని ఆన్ చేసినా ఆఫ్ చేసినా అక్కడైతే కనిపిస్తుంది. సో ఇది ఎప్పుడు మనం డ్రైవింగ్ మోడ్లో ఉన్నప్పుడు ఆన్ చేసి పెట్టుకోవాలి. అలా ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే మనం ఎక్కడన్నా సిగ్నల్స్ దగ్గర ఆగితే 30 సెకండ్స్ కన్నా ఎక్కువసేపు ఆగితే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది బైక్. సో ఏంటంటే పెట్రోల్ కన్సంప్షన్ అనేది తగ్గుతుంది అనమాట. మనకు కావాలి టైం అయిపోయింది సిగ్నల్ టైం అన్నప్పుడు మనం యాక్సలరేటర్ ఆన్ చేసుకుని మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు బైక్ని. సో దీనివల్ల పెట్రోల్ కన్సంప్షన్ అనేది బైక్కి తగ్గుతుంది. గూగుల్ స్టోర్లో అయితే రోడ్ సింక్ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకుని మనము ఇక్కడ ఉన్న డిస్ప్లేకి అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట బ్లూటూత్ ద్వారా. సో దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే మనం ఏ గేర్లో ఉన్నామో తెలుస్తుంది, ఇక్కడ ఎన్ అంటే న్యూట్రల్లో ఉన్నట్టు, అండ్ ఫ్యూయల్ ఎంత ఉంది తెలుస్తుంది. ఇక్కడ మీకు బ్లింక్ అవుతుంది కదా, సో ఫ్యూయల్ యొక్క పర్సంటేజ్ చూపిస్తుంది, అండ్ ఎంత స్పీడ్లో వెళ్తున్నామో చూపిస్తుంది, ఎన్ని ట్రిప్స్ చేసామో చూపిస్తుంది. అండ్ మనం ఇక్కడ ఉన్న బటన్స్తో అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట యాప్ని. సో చూస్తున్నారు కదా ఇక్కడ బటన్స్ ఉన్నాయి మనకి బైక్ మీద. సో దాన్ని బట్టి మనం అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో మొత్తం మ్యూజిక్, మెసేజెస్, కాల్స్ అన్నీ కంట్రోల్ చేస్తుంది. సో మనము మొబైల్ ఛార్జింగ్ కూడా ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు అనమాట ఒక డేటా కేబుల్ ద్వారా. అండ్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ని పెట్టుకోవచ్చు. అండ్ మనము సాంగ్స్ వింటూ వెళ్తున్నప్పుడు సాంగ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదంతా స్పెషాలిటీ అనమాట ఎస్పీ షైన్ 125cc యొక్క స్పెషల్ ఫీచర్స్. ఈ బైక్కి యాక్సెసరీస్ కూడా యాడ్ చేస్తారనమాట. సో యాక్సెసరీస్ వచ్చేసి ఇంజిన్ ప్లేట్, సీట్ కవర్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ట్యాంక్కి, అండ్ గ్రిప్ కవర్, అండ్ నంబర్ ప్లేట్ ఫ్రేమ్, అండ్ సేఫ్టీ గార్డ్ అనమాట. ఇవన్నీ యాడ్ చేసి మనకైతే మంచిగా డెలివరీ చేస్తారు. సో మా తమ్ముడు బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో హోండా ఎస్పీ షైన్ 125cc అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. సో మొత్తం ఫీచర్స్ అని తెలుసుకున్నాడు, యాక్సెసరీస్ అన్ని యాడ్ చేయించుకుంటున్నాడు. సో రేపు మా తమ్ముడు బర్త్డే కాబట్టి రేపు డెలివరీ అయితే చేసుకుంటున్నాడు. మేము ఈ బైక్ వచ్చేసి మోటీనగర్ ఎర్రగడ్డ దగ్గర ఉంటుంది. సో అక్కడైతే పర్చేస్ చేసాము. బట్ డెలివరీ మాకు దగ్గర కొంచెం కొండాపురం. సో అక్కడ డెలివరీ చేసుకుందాం అనుకుంటున్నాము. సో అందుకని ఈరోజు ఇది మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకుని ఫార్మాలిటీస్ అన్నీ రేపు డెలివరీ చేసుకుంటాము. సో ఇక్కడ స్టాఫ్ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, మొత్తం ఓపిక్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మా తమ్ముడికి. సో యాప్ అయితే ఇన్స్టాల్ చేయించారు, బ్లూటూత్ కనెక్ట్ చేయించారు, ఎలా యూజ్ చేయాలి గూగుల్ మ్యాప్స్ అండ్ బ్లూటూత్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నీకు అంత సాటిస్ఫాక్షన్ ఉంది ఇక్కడ పర్చేస్ చేయడం? ఓకే, బాగానే ఉంది. సో మా తమ్ముడు అయితే ఫుల్ హ్యాపీ అనమాట. సో హ్యాపీగా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మేము ఎక్కడ డెలివరీ తీసుకుంటున్నాం అవి కూడా డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. ఈఆర్ నెంబర్ 2-3 డేస్లో వస్తుంది. అది మన మొబైల్కి అయితే మెసేజ్ చేస్తారు. అది మనము జస్ట్ ఒక మార్కర్తో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది డే 2 ఆఫ్ పర్చేసింగ్ ఏ బైక్. సో ఈరోజు అయితే బైక్ డెలివరీకి వెళ్తున్నాం అనమాట. సో ఈరోజు మా తమ్ముడు బర్త్డే. సే హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే సాయి. సో డే 1లో మేము మోటీనగర్లో మా బైక్ అయితే పర్చేస్ చేసాము, లైక్ ఫార్మాలిటీస్ అని కంప్లీట్ చేసుకున్నాము. బట్ మా తమ్ముడి బర్త్డే రోజు డెలివరీ తీసుకోవాలని చెప్పి ఈ రోజు అయితే మేము కొండాపూర్ అనమాట మెయిన్ షోరూమ్ వైష్ణవ్ హోండాకి. సో అక్కడికి అయితే పెట్టించుకున్నాం డెలివరీ. సో ఇప్పుడు మనం కొండాపూర్లో ఉన్న వైష్ణవ్ హోండా మెయిన్ హెడ్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాము మన బైక్ని డెలివరీ చేసుకోవడానికి. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. మా తమ్ముడు చాలా కష్టపడి ఈ బైక్ని తీసుకున్నాడు అనమాట. సో వాటి స్ట్రగుల్ నేను పర్సనలీ చూశాను. ఎప్పుడు తీసుకోవాలనుకున్న ఏదో ఒక రీజన్ వల్ల వెనక వెళ్ళిపోతూ ఉండేదన్నమాట. సో నాకైతే చాలా ఆనందంగా ఉంది అండ్ చాలా ప్రౌడ్గా కూడా ఉంది. ఒక అక్కలాగా మా తమ్ముడు తన ఓన్ ఎర్నింగ్స్తో తీసుకున్నందుకు. అండ్ ఇలానే ఒక మంచి కొత్త బ్రాండెడ్ కార్ కూడా తీసుకోవాలని, అలాగే ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much for watching this video. Please subscribe to my channel. Take care. Bye bye.